ఖమ్మం జిల్లా రైతులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. కూసుమంచి మండలం హటియా తండా దగ్గర సాగర్ కాల్వకు మళ్లీ గండిపడింది. అండర్ టెన్నల్ పనులు జరుగుతున్న దగ్గర గండిపడి నీళ్లు వృధాగా పోతున్నాయి. అధికారులు సాగర్ కాల్వ పూడ్చివేత పనుల్లో అలసత్వం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని అన్నదాతలు అంటున్నారు. మళ్లీ కాల్వకు గండిపడడంతో నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. దీంతో 2.50 లక్షల ఎకరాల పంటకు ప్రమాదం పొంచి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. కుస్మంచి మండలం హటియా తండ దగ్గర సాగర్ కాల్వకు మళ్లీ గండిపడినట్లుగా తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి అక్కడ వాళ్ళు వాపోతున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? జిల్లా రైతులు ఇప్పటికే గత 20 రోజులుగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన పడుతున్న నేపథ్యంలో అధికారుల వ్యవహార శైలి మరింత వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని, అట్లాగే పని పట్ల శ్రద్ధ లేకపోవడం సమన్వయ లోపాన్ని బయటపెడుతుంది. కూసుమంచి మండలం హటియా తండా దగ్గర ఈ సాగర్ కాల్వకు తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో మరొక బొంగ పడి ఆ నీరంతా కూడా వృధాగా పోతుంది. ఈ నీళ్లు పక్కనే పనిచేస్తున్నటువంటి కాలువ మరమ్మతులు పనిచేస్తున్నటువంటి మరొక కాలువలకు వెళ్ళినట్లు అధికారులు చెప్తున్నారు. అండర్ టన్నల్ కు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి నీటిని విడుదల చేసేందుకు మొన్న వరదలకు కొట్టుకుపోయినటువంటి సాగర్ కాలువను మరమ్మతులు చేశారు. తాత్కాలిక మరమ్మతులు చేసి పాలిథిన్ కవర్లు, టార్పాలిన్ కవర్లు ఉంచి దానిపైన మట్టి కట్ట పోసి దాని నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ బొంగపడింది. బొంగపడి పెద్ద ఎత్తునంత వాటర్ బయటికి వెళ్లిపోవడంతో పాటు పక్కన జరుగుతున్నటువంటి పనులకు కూడా డిస్టర్బ్ చేసేటువంటి ప్రమాదం ఏర్పడడంతో ఇమ్మీడియట్ గా ఆ నీటిని ఆపేశారు. ఆపి మళ్లీ మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి 20 రోజులుగా ఇక పనులు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ బొంగ ఉందో, ఎక్కడ నీళ్లు లీక్ అయ్యేటువంటి అవకాశం ఉందో కూడా చూసుకోలేనంత పనులు అధికారులు చేశారంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క నేలకొండపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు సాగర్ కాలువ వెంట ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. 20 రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పి, పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, వాళ్ళు అయిపోయిందని చెప్పి మాటలు చెప్తున్నటువంటి అధికారులు, మంత్రులు కూడా ఒక నిర్లక్ష్యం, సమన్వయ లోపం కనిపించింది. ఈ బొంగ ప్రమాదం వల్ల ఇప్పుడు నీటిని విడుదల చేయాలంటే మరొక 2 రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు. దాదాపు 2,50,000 ఎకరాల పైచలకు వరి పంట సాగరాయకట్టు కింద సాగవుతుంటుంది. ఇప్పుడు అందులో చాలా వరకు 40 నుంచి 50% వరకు పంట ప్రమాదంలో పడింది. ఈ బొంగ నేపథ్యంలో ఇంకొక 2 రోజులు పడుతుందంటున్నారు. ఆ తర్వాత కూడా నీటిని విడుదల చేస్తారా, లేకపోతే ఇప్పుడు కేవలం 50-60 క్యూసెక్లు విడుదల చేస్తేనే బొంగ పడిందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో 500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన, ఇవాళ గానీ రేపు గానీ రిలీజ్ చేసిన, మరమ్మతులు చేసి రిలీజ్ చేసినా గానీ ఆ నీళ్లు సత్తుపల్లి కావచ్చు, కల్లూరు కావచ్చు, తల్లాడకు సంబంధించినటువంటి వైరా సంబంధించినటువంటి ప్రాంతానికి ఇవ్వడానికి 5 నుంచి 6 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే 18 నుంచి 20 రోజులు అయిపోయింది. మళ్ళీ ఒక 5-6 రోజులు అంటే 25 రోజులు నీళ్లు లేకపోతే కనుక వరి మళ్ళు పూర్తిగా ఎండిపోయి రైతు దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక దాంతో పాటు పంట కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది ప్రమాదం ఉంది మమత. కానీ అధికారులు తర్వాత మంత్రుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఈ రకమైనటువంటి పనులు నిదర్శనంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆ గొంగును పూడ్చేటువంటి పనిలో అధికారులు నిమగ్నమయ్యారు మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.